వెల్కమ్ టు ఎంసీటీవీ. ముందుగా హెడ్లైన్స్. పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదివారం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం. ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి. సోమవారం ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రంలో వసతులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఎదుట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పొట్టి శ్రీరాముల జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ చేసిన సేవలు, ప్రాణత్యాగం గురించి కొనియాడారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓం ప్రకాష్, ప్రవీణ్, ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అమరజీవి చికెన్ అది अमर रहे अमर रहे अमर रहे अमर रहे ఆంధ్ర రాష్ట్రం అని మనం పేరు పిలుచుకునే దానికి సందర్భం కల్పించిన పొట్టి శ్రీరాములు గారి జయంతి. ఆయన సత్యాగ్రహం, అమరణ నిరాహార దీక్ష చేయకపోయింటే దాదాపు ఆంధ్ర రాష్ట్రం రాకపోవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో మనం మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం. మనం మద్రాసీలు. ఆంధ్రుల హక్కుగా ఆంధ్ర రాష్ట్రం సపరేట్గా ఏర్పడిన చరిత్ర, దాని ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చిన పేరు పెద్దలు పొట్టి శ్రీరాములు గారికి వస్తారని తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మశాంతి కలగాలి. ఈరోజు ఆయన జయంతి రోజు మనమందరం కలవడం ఇది వాస్తవం ప్రతి ఆంధ్రులు జరుపుకునే పండుగ. ఎందుకంటే మనకు సపరేట్ రాష్ట్రానికి వచ్చిందంటే అది పొట్టి శ్రీరాములు గారు త్యాగం అని చెప్పి తెలియజేస్తూ ఆయనకి ఎప్పుడు శాంతి కలగాలి. 10వ తరగతి పరీక్షకు సర్వం సిద్ధం చేసినట్లు ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం 10వ తరగతి పరీక్షకు సంబంధించి పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. మదనపల్లి మండల పరిధిలో 18 పరీక్షా కేంద్రాల్లో 3000 మందికి పైగా విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. మార్చి 17 నుంచి 31 వరకు రోజు విడిచి రోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా మెరుగ్గా ప్రిపేర్ అయ్యి పరీక్షలు చక్కగా రాసి మంచి మార్కులు సాధించాలన్నారు. చూస్తాపోండి సార్, అట్టే చూస్తాపోండి, కింద నెంబర్ చూస్తాపోండి. రేపటి నుంచి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా మనకు మదనపల్లిలో 18 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు మన ప్రభుత్వము అన్ని ఏర్పాట్లను అధికారుల ద్వారా చేయడం జరిగింది. ముఖ్యంగా మా డిఈఓ సార్ గారు కూడా అన్ని సెంటర్లకు ఇన్విజిలెన్స్ డ్యూటీను పంపడం జరిగింది. వాటిని మనము సర్వ్ చేయడం జరిగింది. వాటిని అందరికీ చీఫ్ సూపరింటెండెంట్కు అందజేయడం జరిగింది. వాళ్ళు కూడా ఈరోజు అన్ని ఏర్పాట్లను అంటే డెస్క్ల పైన నంబర్లు వేసుకోవడము, క్లీనింగ్ చేసుకోవడము, రూమ్ వైజ్ సీటింగ్ అలాట్మెంట్ చేయడము, రూమ్ వైజ్ డిస్ప్లే చేయడము, బయట వాళ్ళకు
పిల్లలకు అందరికీ విజిబుల్గా ఉండేటట్లు ఏ రూము ఎక్కడ ఏ నెంబర్ ఎక్కడ ఉండాలి అనేది కనిపించేటట్టు విజిబుల్గా బోర్డును డిస్ప్లే చేయడము అన్ని ఏర్పాట్లు ఈరోజు చేసుకుంటున్నారు. కాబట్టి మదనపల్లిలో 18 సెంటర్స్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా పక్కాగా ప్రణాళికబద్ధంగా జరిగేటట్లు ప్రభుత్వము అధికారుల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. కరుణించమ్మ తల్లి కనుమలో గంగమ్మ అంటూ భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. బసిరికొండ పంచాయతీ పుంగనూరు రోడ్లో వెలిసిన శ్రీ కనమల్ల గంగమ్మ జాతర సందర్భంగా శనివారం రాత్రి జరిగిన తిరునాళ్ల వేడుకల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని, నియోజకవర్గంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కనుమలో గంగమ్మ పగలు తీర్నాళ్ల వైభవంగా జరిగిందని ఆలయ ఈవో రమణ తెలిపారు. ఆదివారం ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ కనుమలో గంగమ్మ జాతర సందర్భంగా శని ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని వేడుకల్లో పాల్గొన్నారన్నారు. అమ్మవారి జాతర సందర్భంగా భక్తులకు అవసరమైన అన్ని వసతులు కల్పించామన్నారు. కేరళ డ్రమ్స్ వాల్ చాందిని బండ్లు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు. ఈరోజు నిన్న మార్చి 15వ తేదీన శనివారం నాడు అమ్మవారికి కనుమల గంగమ్మ దేవస్థానం నందు రాత్రి తిరునాళ జరిగినది. అలాగే ఈరోజు ఆదివారం నాడు పొగలు తిరునాళ అన్నదాన కార్యక్రమం, సాయంకాలము విట్లమాన తిరునాళ అన్ని కార్యక్రమాలే కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మ స్వామివారిని కొత్త పాటలు కావాల్సిన కోరుతున్నారు.
రామకృష్ణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. ఆదివారం పుంగనూరు నియోజకవర్గం కృష్ణాపురంలో వైఎస్ఆర్సీపీ నాయకుడి చేతిలో దారుణ హత్యకు గురైన రామకృష్ణ మృతదేహాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డితో కలిసి సందర్శించారు. హత్యకు దారితీసిన విషయాలను కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు. రామకృష్ణ మృతి టీడీపీకి తీరని లోటు అని నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఓకే మాకు చాలా అన్యాయం జరుగుతాం స్వామి. ఊర్లో చాలా నమ్మకం స్వామి. ఫస్ట్ వాళ్ళు లోపలే పెట్టండి స్వామి. వాళ్ళే ఇంత పని చేయించుకుంటాను. మాకు ఇప్పుడు ఇంకా ఇద్దరు పెద్దలు ఉన్నారు. ఆ బిడ్డ మీద కూడా మాకు నమ్మకం లేదు. వాళ్ళు ఏదో ఒకటి చేసి మీరు ఏమి న్యాయం చేస్తే అంతే వరకు దయచేసి న్యాయం చేయండి సార్. ఇంకా ఏమి న్యాయం జరుగుతా ఉందో తెలియదు. జూన్ 4వ తేదీ ఆంధ్ర రాష్ట్ర ప్రజాస్వామ్యం కలిసి ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకిస్తూ ఈ కృష్ణాపురంలో రామకృష్ణ గారి కుటుంబం ఒక పండుగ వాతావరణంలో కేక్ కట్ చేస్తూ ఉంటే ఎవరైతే దోషి ఉన్నాడో ఆ రోజు వచ్చి రామకృష్ణ గారి భార్య అదే ఉమాదేవి గారికి మోటార్ సైకిల్తో గుద్ది 2 కాళ్ళు కూడా ఫ్రాక్చర్ చేసిన చరిత్ర ఇది. ఎందుకంటే అతన్ని అరాచకం తాండవం ఆడుతూ ఉంది. ఈరోజు వేట కొడవలు తీసుకొని ఈ గ్రామం మధ్యలో ఒక మనిషి పైన దాడి చేయాలంటే అతనికి ఎంత ధైర్యం ఉండాలి. ఇదే కాకుండా మధ్యలో కొంచెం ఇష్యూస్ జరిగితే కూడా పోలీస్ యంత్రాంగం చేతికి ఆయనపై రెస్క్యూకి వెళ్ళడం జరిగింది. సంబంధిత సిఐ గారు వీళ్ళకు సరైన న్యాయం చేయలేకపోయారు. ఎస్పీ గారికి మాట్లాడితే ఎస్పీ గారికి తెలియకుండా ఉండదు ఈ విషయం. ఏది ఎట్లయినా కానీ ఈరోజు సభ్య సమాజం అని చెప్పేటట్టుగా ఈ చేసిన చర్యకి ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. తప్పకుండా రామకృష్ణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్న బాబన్న మేమందరం ఉండాము. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా కానీ తప్పకుండా ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లే నాకు మదనపల్లి. ఏ అవసరం ఉన్నా మేము ఉన్నాము. ఇదే కాకుండా వీళ్ళు ఎప్పుడు ఏ అవసరమైనా మేము సహాయం చేస్తాము. అతనికి మాత్రం ప్రజాస్వామ్యంలో ఉన్న మన పోలీస్ వ్యవస్థ ప్రకారం ఐపీసీ ప్రకారం ఆయనకి ఏమి శిక్ష పడాలా అది తప్పకుండా పడేట్టుగా చూస్తాము. ఇదే కాకుండా అతనికి సంబంధిత మనుషులు ఎవరెవరు ఉన్నారో ఎవరైతే ఆయన ఫోన్లో మాట్లాడుతూ వీళ్ళపైన నరకేదానికి కొడుకులు తీసుకు వెళ్ళాడు ఆ మాట్లాడిన మనుషులు ఆయన వెనుకున్న మనుషులు అందరూ కూడా కేసులోకి వస్తారు. ఎక్కడ కూడా వదిలేది లేదు. ఇదే కాకుండా సిఐ గారి కేర్లెస్ వల్లనే ఈరోజు ఈ ప్రాణం పోయింది. ఆయన కానీ బాధ్యత తీసుకుంటే ఇంత జరిగేది కాదు. తప్పకుండా మేము ఎస్పీ గారికి డిఐజీ గారి నోటీస్ తీసుకువెళ్ళి సిఐ గారి తప్పు కూడా సరైన ఆయనకి ముద్దాయన్నా చేయాలా లేదన్నా ఆయన పర్మనెంట్గా డిస్మిస్ అయినా చేయాలి. ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇంత ఇష్యూ ఇంత ఫ్లేరప్ అయ్యేదానికి ఛాన్స్ ఇవ్వకూడదు. చిన్న ఇష్యూకి ఎక్కడికక్కడ దీనికి అక్కడే కరెక్షన్ చేయాలి. ఆ కరెక్షన్ చేయనందువల్లనే ఈరోజు ఒక నిండు ప్రాణం పోయింది. వీళ్ళ పిల్లలు చూడండి, ఇతను సురేష్ ఎక్కడో బెంగళూరులో ఐటీలో జాబ్ చేసుకుంటాడు. వాళ్ళ అన్నగారు ఇక్కడ సేద్యం వాళ్ళ నాన్నకు అండగా ఉంటారు. ఇప్పుడు కుటుంబానికి తండ్రి లేకపోయినాడు. ఇటువంటి చర్యలు ఎవరు కూడా వదిలేది లేదు. తప్పకుండా ఎవరైతే ఈ హంతకుడు వాని వెనకాల ఉండే మనుషులందరికీ ఎట్టి పరిస్థితుల్లో పార్టీలు వేరు, నీకు అతనికి చంపే అధికారం ఎవడు ఇచ్చాడా, ఎట్లా నరుకుతాను? అటువంటి మనిషికి ఎట్టి పరిస్థితులు వదిలేది లేదు. తప్పకుండా అతని పైన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణకు సహకారం అందించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణకు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు వినతి చేశారు. తంబలపల్లి నియోజకవర్గం బి కొత్తకోట బస్టాండ్ సిపిఐ శత జయంతి వేడుకలకు హాజరైన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణను పులి శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్రంలో వాల్మీకులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. 69 సంవత్సరాలుగా వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీలు ఇవ్వడం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోవడం జరుగుతుందన్నారు. వాల్మీకులకు ఎస్టీ జాబితాలో చేర్చేందుకు సిపిఐ పార్టీ తరపున సహకరించాల్సిందిగా కోరనున్నారు.
సువర్ణం బుడగ సంఘం నుంచి రిప్రజెంటేషన్ ఇస్తారు. అలాగే సన్మాన కార్యక్రమం తర్వాత ఊరుకోండి. ఓకే ఓకే సైలెంట్ సైలెంట్. భారత కమ్యూనిస్టు పార్టీ శత దినోత్సవ వేడుకలలో ఈరోజు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కార్యకర్తలందరికీ ఆహ్వానించినందుకు, మరి భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు మరి అట్టడుగున ఉన్నటువంటి వారి కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ఈ రోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీకి, మరి పార్టీలో కార్యదర్శి అయినటువంటి మన నారాయణ సార్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు, ముందరున్నటువంటి కార్యకర్తలందరికీ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇప్పటి వరకు పరిపాలించినటువంటి 78 సంవత్సరాల భారతదేశంలో వాల్మీకుల 50 లక్షల ఓట్లకు దండుకునే దానికోసం మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాల్మీకుల్ని ఎస్టీలో కలుపుతామని చెప్పి అనేక పర్యాయాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు అంతా కూడా ప్రమాణాలు చేస్తూ వాల్మీకుల ఓట్లు వేసుకున్న గద్దెలెక్కిన తర్వాత మర్చిపోవడం జరుగుతున్నది. ఈ విషయాన్ని మరి సిపిఐ నా కార్యదర్శి మరి నారాయణ సార్ గారికి తెలియజేసి, మా ఆంధ్రప్రదేశ్ లో 50 లక్షల వాల్మీకులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి అన్నగారికి తెలియజేసి, ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి మా గిరిజన హక్కులను మళ్ళా మాకు తిరిగి ఇవ్వాలని చెప్పి నారాయణ సార్కి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదివారం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం. ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి. సోమవారం ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రంలో వసతులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.